కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. అందరూ చెప్పండి అమ్మా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఒకసారి పెద్దగా చెప్పండి, చేతులెత్తి గోవిందా. ఈ పక్కన ఉన్న వాళ్ళు ఆపండి, ఆ వెనక్కున్న వాళ్ళు పెద్దగా గోవిందా. మొహమాట పడుతున్నారు ఎవరైనా అంటానికి, ఏం పర్వాలేదు. ఇవాళ గోవిందా అనకపోయినా ఏదో ఒక రోజు గోవిందా అంటాం ఖాయం. గోవిందా అనేలోపు ఎవడు గోవిందా అంటాడో వాడు అదృష్టవంతుడు. గోవిందా. జై శ్రీరామ్. నేను ఒకసారి జై అంటే మీరు 2 సార్లు చెయ్యనండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చాలా ఆనందంగా ఉంది. ఇవాళ రామాలయం వచ్చినప్పుడు రామచంద్రమూర్తి గుడికి అయోధ్యకి వెళ్తే ఎంత ఆనందం కలుగుతుందో కొండాపూర్కి వస్తే అంత ఆనందం కలిగిందండి నాకు. కారణం, కార్యం అందరికీ కనిపిస్తుంది. రాముడు వచ్చాడు, విగ్రహం ప్రతిష్ఠ చేసుకున్నాం. కానీ కారణాన్ని చూడగలిగినటువంటి ప్రదేశము కొండాపూరు. కారణమైనటువంటి వాళ్ళ అమరవీరులు. అలాంటి అమరవీరుల స్తూపాన్ని ఇక్కడ భారతదేశంలో 2వదైనటువంటి స్తూపాన్ని నిర్మించుకున్నటువంటి కొండాపూర్ ధన్యము, ధన్యము, ధన్యం. గట్టిగా చప్పట్లు కొట్టండి. రెండో స్తూపము ఎంత గట్టిగా పెట్టుకున్నామో చప్పట్లు కూడా అంత గట్టిగా కొట్టాలి. ఇది మా ఘనత, మా గొప్పతనము అని గట్టిగా. ఇక్కడ చప్పట్లు కొడితే ఏ ఏ ఊళ్ళల్లో స్తూపాలు లేవో నిద్రపోతున్నారో వాళ్ళందరూ నిద్ర లేచి స్తూపాలు పెట్టాలి గట్టిగా. ఎలాంటి గడ్డమ్మ ఇది, ఎలాంటి భూమి మీద మనం బతుకుతున్నాం. 1000 సంవత్సరాలు మనల్ని వచ్చి అన్యాక్రాంతం చేసుకొని తురుష్కులు ఇందాక చెప్పారు అనేక మంది మన దగ్గరికి వచ్చి మన మీద పెత్తనం చేసి మన కుటుంబాలని చిన్న భిన్నం చేసే ప్రయత్నం చేసిన దేవుడున్నాడు అని మనల్ని ఆక్రమించిన వాళ్ళతోటే ఒప్పించినటువంటి ఘనత ఈ సనాతనమైన హిందూ దేశానిది గట్టిగా అమ్మ. నేను మొన్నెప్పుడో ఢిల్లీ వెళ్ళా. क्या साहब क्या है आपका हैदराबाद, जब देखो ओवैसी वही लोग बोलते, कुछ भी बोलते रहते. 15 मिनट पुलिस हटाओ, हम दिखाते आप 100 करोड़ है ना, हम 15 करोड़ है ना అనే మాట మాట్లాడారు. ఇది అడుగుతున్నారు నన్ను బయటికి వెళ్తే. నేను చెప్పాను, మీరేం కంగారు పడద్దండి, మీరు చూసిన హైదరాబాద్ కంటే చాలా గొప్పది మా హైదరాబాదు. ఎలాగో చెప్తాను. ఇక్కడే రామదాసుని తీసుకొచ్చి జైల్లో పెట్టారు గోల్కొండలో. ఎవడు జైల్లో పెట్టాడో వాడికే వచ్చి రాముడు కనిపించి వాడితోటే సంబారాలు భద్రాచలానికి పంపించేంత వీరగడ్డ, భగవంతుడిని దర్శనమిచ్చిన గడ్డ ఈ హైదరాబాదు. आज नहीं तो कभी भी राम दिखना है तो హైదరాబాద్ से ही दिखेगा అని నేను వాళ్ళకి చాలా గట్టిగా ఢిల్లీలో చెప్పా. గట్టిగా చెప్పట్లమ్మా. ఈ గడ్డ జైల్లో పెడితే సాక్షాత్తు రామ లక్ష్మణులే నడుచుకుంటూ వచ్చినటువంటి గడ్డ ఈ హైదరాబాద్ గడ్డ. ఇది సామాన్యమైనటువంటిది కాదు. అంతేనా అండి? కాదు. ఎవరైనా ఇందులో కర్మంఘాట్ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళే వాళ్ళు చేయలేపండి. అప్పుడు చాలా మందే ఉన్నారు. ఆ గుడి చరిత్ర మీకు తెలుసా?
ఔరంగజేబుకు ఒక ఆలోచన ఉండేది. వాడు నేను ఈ దేశానికి రాజుని, మీరు లోపల కాళ్ళు చేతులు కన్ను ముక్కుతోటో దేవుడు ఉన్నాడు కదా, ఉన్నాడని మీరు చెప్తున్నారు కదా, నేను గుడి ముందరికి వెళ్తాను ఆ సైన్యంతో, నేను అస్సలాం అలైకుం అంటాను. వాడు మాలేకుం సలాం అనాలి లోపల నుంచి. నేను రాజుని, నా అంతటి వాడిని వస్తున్నా, తిరిగి అది ఎక్కడ చెప్పకపోతే అక్కడ గుడిని నేను కూలగొడతాను. ఇది ప్రతిజ్ఞ. ఓ రహస్యం చెప్తా. అలాంటి ఔరంగజేబుకి అమరవీరుల స్తూపాలు 2 ఎక్కడెక్కడ ఉన్నాయండి? కలకత్తాలో ఒకటి ఉంది, హైదరాబాద్ కొండాపూర్లో ఒకటి ఉంది కదా. వాడికి 2 చోట్ల దేవతల దర్శనం అయింది. ఎక్కడ అంటే మొట్టమొదట కలకత్తా కాళీ అమ్మవారి గుడి వాడు విచ్ఛిన్నం చేయబోతుంటే మూర్ఛపోయాడు, అమ్మవారి యొక్క దర్శనమై చూడలేక తట్టుకొని. రెండోది మన హైదరాబాద్ కర్మన్ ఘాట్ గుడికి సైన్యంతో వచ్చాడు కూలగొడదామని, మొత్తం సిద్ధం చేసుకున్నాడు. మన అజ్ఞానం కాకపోతే అక్కడ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాడు చేసిన దాష్టికం వల్ల ఒక మూల ఇది వరకు ఆ కోనేరు దగ్గర వాడు ఏ భాగమైతే కొంత కూలగొట్టాడో అక్కడ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ తో ఔరంగజేబే కట్టాడు. మన రూముల కోసం వాడు కట్టింది కూలగొట్టి రూములు కట్టారు మన వాళ్ళు. ఆ చరిత్రను అక్కడ పోగొట్టుకున్నాం. వాడే మాన్యాలు కూడా ఇచ్చాడు. ఎందుకయ్యా అంటే వాడు వెళ్ళాడు కర్మన్ ఘాట్ గుడి ముందర నిల్చొని అస్సలాం అలైకుం అన్నాడు. లోపల నుంచి సౌండ్ రాలా, కూలగొట్టండి రా అని ఆదేశించాడు. నలుగురు అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక పెద్ద దివ్యమైన ఆకాశవాణి వినిపించింది. ఎవరికి? ఔరంగజేబుకి. కాశీ లాంటి గుళ్ళు కూలగొట్టిన వాడికి ఏంటో తెలుసా? ముజ్జుసే లడనా హైతో కరో మన్ ఘట్, నాతోటి యుద్ధం చేయాలంటే నీ మనస్సు చాలా గట్టిగా ఉండాలరా. ఆ కరో మన్ ఘట్టే ఇవాళ కర్మన్ ఘాట్ అయింది. ఆ కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి అంటే రామయ్య ఒక్కడే దర్శనం ఇవ్వరా, ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా దర్శనం ఇచ్చినటువంటి గడ్డ. గట్టిగా చప్పట్లు కొట్టండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాంటి దివ్యమైన భవ్యమైన గడ్డ మీద మనం అందరం ఉన్నాం. ఇలాంటి గడ్డ మీద మనం ఇక్కడ ఉండి ఏది వాళ్ళకి కూడా నేనున్నాను అని చూపించినటువంటి రాముడు ఏ నవాబులకైతే మంత్రాలయంలో ఉండే రాఘవేంద్ర స్వామి సన్నిధిలో దర్శనమైందో అలాంటి రామచంద్రమూర్తి ఈ రోజుకి కూడా దర్శనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడాలనే కోరికతో మనం లేము. మనమంతా 100 రోజుల కార్యక్రమం నిండితే తారక రాముడి సినిమా ఎప్పుడైనా వస్తే 100 రోజుల ఉత్సవాల్లో ఆయన్ని చూడాలనే ఉత్సాహం తప్ప నిజమైన రాముడిని చూడాలి అనే కోరిక ఎంతమందికి ఉందమ్మా? ఆ కోరిక ఉంటే నేను కనిపిస్తాను అని వాగ్దానం చేసి ఎదురు చూస్తున్నాడు రాముడు. అది ఈ హైదరాబాద్ గడ్డ మీదే. జైల్లో ఉన్నా కనిపిస్తున్నాడు, కోటలో కనిపిస్తున్నాడు, ఇక్కడ కట్టినటువంటి గుళ్ళో హనుమత్ పరబ్రహ్మతో కనిపిస్తున్నాడు. ఇలాంటి మహత్తరమైనటువంటి క్షేత్రంలో, ఇలాంటి భూమిలో ఇక్కడ 2వ స్తూపాన్ని పెట్టుకొని ఇది హనుమంతుడికి గుర్తుగా ఇవాళ మొత్తం కాషాయమయం చేసుకొని ఆ హనుమంతుడి యొక్క సింధూరము ఆపరేషన్ సింధూర్కి గుర్తుగా మొత్తం 100 సంవత్సరాలు సింధూరమయమవుతోందా అన్నట్టుగా ఉంది. ఈ హిందూ సమ్మేళనం ఏర్పాటు చేసినటువంటి వాళ్ళకి ఒక్కసారి లేచి నిల్చోండి, గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. ఆనాడు ఎప్పుడో హెక్టేవర్ గారు 100 ఏళ్ల క్రితం పెట్టారు. దాని కళని సాకారం చేయడానికి ఆయన ఎన్ని రూపాలు తీసుకొని ఉన్నాడో చూడండి. ముందర మీరు వారు అందరం గట్టిగా ఒకసారి చప్పట్లమ్మా, గట్టిగా. మొహమాట పడుతున్నారు, మొహమాట పడితే చప్పట్ల మీద గంట ఉపన్యాసం చెప్తా, మీ ఇష్టం. గట్టిగా అమ్మా. ఈ గడ్డ మీద ఆడవాళ్ల శక్తి గురించి ఇందాక అమ్మ అద్భుతంగా చెప్పారు. ఆ శక్తిని పునరుద్ఘాటన చేస్తూ చపాతీల పండగ అని చెప్పారు. ఈ చపాతీల పండగ ఇప్పటిది కాదు, ఎప్పటిది తెలుసా అమ్మా? మొత్తము చాణక్యుడు ఎలా అయినా సరే నేను సామ్రాజ్య స్థాపన చేయాలి అని చెప్పి చంద్రగుప్త మౌర్యుడితోటి కొంత సైన్యాన్ని తయారు చేశాడు. చేసి డైరెక్ట్ గా కోట మీదకి యుద్ధానికి వెళ్ళాడు, ఓడిపోయాడు. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, ఓడిపోయాడు. ఎందుకురా నేను ఇలా ఓడిపోతున్నాను అని బాగా తదేకంగా ఆలోచిస్తూ నడుస్తూ ఉన్నాడు. ఒక ఇంట్లో
ఓ తల్లి నువ్వు కూడా చాణక్యుడిలాగా తెలివి తక్కువ వాళ్ళలాగా ఉన్నావేరా అంది. ఇదేమిట్రా, నా పేరు తీసుకొని ఇంత యుద్ధం చేస్తున్న వాడిని నన్ను పట్టుకొని తెలివి తక్కువ వాడు అంటుంది అని మెల్లిగా కిటికీలోకి వెళ్ళి చూశాడు. అక్కడ కొడుకు, ఆ తల్లి కొడుక్కి చపాతీ పెట్టింది. ఆ చపాతీని వాడు ఏం చేస్తున్నాడంటే మధ్యలో నుంచి పీక్కొని తింటున్నాడు. మధ్యలో నుంచి తీస్తుంటే, అరే చాణక్యుడిలాగా మొట్టమొదటే డైరెక్ట్గా క్యాపిటల్ సిటీ మీద యుద్ధం చేస్తావేరా మూర్ఖుడివి, చివర్ల నుంచి చపాతీని తినుకుంటూ రావాలరా, అప్పుడు నీకు విజయం వస్తుంది అని కొడుక్కు చెప్తే, ఆ తల్లే ఆ శక్తే పరాశక్తే ఈ స్త్రీ రూపంలో వచ్చి నాకు చెప్పింది అని అప్పుడు మలయకేతు దగ్గర నుంచి మొత్తం బౌండరీస్ అంతా కూడా మార్చుకొని ఒక్కసారి యుద్ధం చేసి గెలిచాడు. అంటే ఈ దేశంలో స్త్రీ మహా సామ్రాజ్య స్థాపనకు అవసరమైనటువంటి కరణేషు మంత్రి, ఒక మంత్రిలాగా ఆలోచన విధానాన్ని ఇచ్చినటువంటి గడ్డ ఈ భరత భూమి. గట్టిగా అలాంటి తల్లులకి చప్పట్లు కొడదాం గట్టిగా. అమ్మ పిల్లలకి మన విద్య గురించి మనం చెప్పట్లేదు. ఎంతసేపు ఉన్నా కూడా మనం ఈ భౌతికమైనటువంటి సెల్ ఫోన్లు, లేకపోతే టీవీలు, లేకపోతే కంప్యూటర్లు, లేదా ఎంతసేపు ఉన్నా ఇంగ్లీషు, సైన్సు, మ్యాథ్స్, సోషల్ స్టడీసు ఇవి చదవరా అని చెప్తున్నాను తప్ప ఎప్పుడైనా సనాతనమైన ఈ హిందూ ధర్మం గురించి మనం చెప్తున్నామా పిల్లలకి? మాతృదేవోభవ, అరే నువ్వు బతకడానికి, నువ్వు పుట్టడానికి, పెరగడానికి కారణం నీ తల్లి అని ఎక్కడైనా మనం చెప్తున్నామా? చిన్న దెబ్బ వస్తే తట్టుకోలేమే, ఆ తల్లి తన ప్రాణాలను లెక్క చేయకుండా తన శరీరాన్ని, తన రూపాన్ని, అందాన్ని అన్నిటినీ త్యాగం చేసి ఈ పిల్లవాడికి జన్మనిచ్చి వాడే సర్వస్వం అని ఉంటోంది. అరే అలాంటి నీ తల్లిరా, రక్తం చూడకుండా ఎవడు రాడు. కడుపులోంచి నువ్వు బయటికి వచ్చావంటే ఒక చిన్న వాంతి వస్తేనే నువ్వు తట్టుకోలేవే, అలాంటిదంత పిండానివి నువ్వు కడుపులోంచి వస్తుంటే ఎంత నొప్పి భరించుండాలరా నీ తల్లి. ఈ విషయాన్ని ఏ మ్యాథ్స్ చెప్పదు, ఏ స్కూల్లో ఉండే సైన్స్ చెప్పదు, ఏ ఇంగ్లీషు చెప్పదు. భర్త గురించి గొప్పగా చెప్తుంది, కానీ ఆ భర్తకు అవసరమైన తల్లి త్యాగాన్ని ఏ పాఠాలు చెప్తాయండి? అందుకనే ప్రతి పిల్లవాడికి ఒక ఆధ్యాత్మిక గురువు ఉండాలి. శివాజీ అక్కడ కూర్చొని ఉన్నాడు, ఆయనకి తల్లి జిజియాబాయి చేసింది ఏంటో తెలుసా? అరే గురువు లేకపోతే నీ జీవితం వృధారా, సమర్థ రామదాసుని నీ గురువు చేసుకో, ఆయన గనక నీ గురువు అయ్యాడా నువ్వు మొత్తం ఏకఛత్రాధిపత్యంగా ఈ రాజ్యాన్ని ఏలగలవు అన్నది. అందుకనే గురువు శిక్షణలో పెరిగాడు కాబట్టి ఏనాడు ఓటమిని చూడలేదు. ప్రతి పిల్లవాడికి తల్లి ఒక సరైనటువంటి గురువుని చూపించాలి. ప్రతి వారము ఒక్కసారి వాడిని తీసుకెళ్ళి ఒక గురువు దగ్గర కూర్చోబెట్టి మన సంబంధించినటువంటి చరిత్ర, మన పాఠాలు, మన ఉపనిషత్తులు, మన వేదాంతం, మనకిన్న రామాయణ, భారత, భాగవతాలు ఇవన్నీ వినిపించాలి. వినిపిస్తే తప్ప తల్లి గొప్పతనం ఏమిటో తెలియదు, తండ్రి గొప్పతనం ఏమిటో తెలియదు. తండ్రి గొప్పతనం, తండ్రి చేసేటటువంటి త్యాగం ఏ టెక్స్ట్ బుక్కుల్లో ఉందో చూపించండి అమ్మా. ఆత్రంగా వాడిని స్కూల్కి పంపిస్తున్నారు కదా, వాడు స్కూల్కి వెళ్తున్నాడు కదా, అలసిపోయి వచ్చి ఇంట్లో ఉంటున్నాడు కదా. అరే నీ గొప్పతనం, నీ తండ్రి గొప్పతనం ఇదిరా, నీ తల్లి గొప్పతనం ఇదిరా. వాళ్ళు ఎంత త్యాగం చేస్తే నీ చిన్న పిల్లవాడిని తీసుకొని వెళ్ళిదిగో ఇక్కడ పిల్లలు కూర్చున్నారు. ఈ పిల్లలందరూ స్కూల్లో చదువుకుంటున్నారు అంటే దేని వల్ల చదువుకుంటున్నారు? అందరూ అంటారు మా నాన్న డబ్బులు కట్టడం వల్ల, లేదు మా అమ్మ డబ్బులు కట్టడం వల్ల అంటారు. కాదు, మీ నాన్నకు ఆ డబ్బు ఎప్పుడు వచ్చింది? ఆయన శరీరంలో ఉండే చెమటని, రక్తాన్ని అణువణువు వాడి బయట వెళ్ళి కష్టపడి పనిచేస్తే ఆ డబ్బు వచ్చింది. అంటే ఆయన రక్తాన్ని నీ పాఠశాలలో, నీ చదువు కోసం, నువ్వు ఉన్నతంగా బతకడం కోసం ఖర్చు పెడుతున్నాడు రా. ఇది ఏ సైన్స్ పాఠంలో ఉంటుంది, ఏ సోషల్ స్టడీస్ పాఠంలో ఉంటుంది. కాబట్టి నువ్వు చదువుకోవాల్సిన పుస్తకము, నువ్వు చదువుకుంటున్న బెంచు, నీ ముందరున్న టీచరు, నీకు కనిపించినటువంటి ఆ వ్యవస్థ, ప్రతి దాంట్లో నీ తల్లిదండ్రుల యొక్క రక్తము వాడబడుతోంది. దాన్ని గౌరవించు. ఇది ఎక్కడ చెప్తారు? ఎక్కడా చెప్పరు. ఇది చెప్పేది ఒక్క సనాతనమైనటువంటి హిందూ ధర్మం మాత్రమే. అందుకని నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవించాలి. గట్టిగా చప్పట్లు కొట్టండమ్మా. మన తల్లిదండ్రులు ఆ త్యాగం చేశారు కాబట్టే మనం ఇవాళ ఇక్కడ కూర్చున్నాం, మనం త్యాగం చేస్తున్నాం.
కానీ మన త్యాగం పిల్లలకి తెలియట్లేదు కాబట్టే ఓల్డేజ్ హోమ్స్, తెలియట్లేదు కాబట్టే నాకు సుఖం ఉంటే చాలు, నా తల్లిదండ్రులు ఏమైనా పర్వాలేదు అనే స్థితి ఎందుకు వస్తోంది? చిన్నప్పటి నుంచి గురువుల దగ్గర కుటుంబ విలువలు, ఇంట్లో ఉండాల్సినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం ఇవేవి మనం నేర్పించట్లేదు. కాబట్టి ప్రతి తల్లి వాడి పిల్లవాడిని తీసుకొని వెళ్ళాలి. వారానికి ఒక్కసారైనా సరే ఒక గురువు సమక్షంలో కూర్చోబెట్టి, నాయన ఇదిగో 4 మంచి మాటలు ఈ గురువు దగ్గర వినరా, ఆయన ఏం చెప్తున్నాడు, ఆయనకేమీ అక్కర్లా, నీ నుంచి రూపాయి ఆశించట్లేదు, కానీ ఈ దేశాన్ని రక్షించడంలో, ఈ కుటుంబాన్ని రక్షించడంలో, ఈ ధర్మాన్ని రక్షించడంలో నీ అవసరం ఎంతో వాళ్ళు చెప్తారు అని గుర్తు చేసైనా గురువు దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. గట్టిగా అమ్మా, ఈ పని మిగతా ధర్మాల్లో ఇంతప్పటి నుంచి చేస్తున్నారు. వాళ్ళ వేషధారణ చేయడానికి ఎవడు మొహమాట పడట్లా, వాళ్ళ వేషధారణకి వాళ్ళు ఎవరు సిగ్గుపడట్లా. వాడు లుంగి కట్టుకున్నా, వాడు ఇంకొక రకంగా టోపీ పెట్టుకున్నా, లేదు ఇంకొక రకమైనటువంటి వాళ్ళకి సంబంధించిన హావభావాల వేషాలు వేయడానికి. కానీ మన వాళ్ళే ఎక్కడ లేనటువంటి వేషాలు వేస్తున్నారు. ఓ సందర్భంలో వివేకానందుడు అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్తే ఆయన కట్టుకున్నటువంటి బట్ట కాషాయం మనకి ఇప్పుడు సినిమాల్లో చూపించేటప్పుడు దగదగా మెరిసిపోతున్నట్టు చూపిస్తారు, కానీ ఆయనకు ఉండేది 2 జతలు. దాంతో పోయి అదే ఉతుక్కుంటూ పిండుకుంటూ ఆరేసుకుంటూ ఆ కాషాయం కట్టుకొని ఆయన అక్కడికి వెళ్తే అక్కడ ఉండే ఇంగ్లీష్ వాళ్ళు, ఏమిటయ్యా కాస్త జెంటిల్ మ్యాన్ లాగా ఉండొచ్చు కదా, ఏమిటి నీ బట్టలు నీ వేషము అని హేళన చేశారు వివేకానందుడిని. హేళన చేస్తే ఆ వివేకానందుడు ఏం చెప్పాడో తెలుసా? ఒకటే ఒక మాట చెప్పాడండి, మా దేశంలో జెంటిల్మెన్ని మా వేదము, మా ఉపనిషత్తులు, మా పురాణాలు, మాకుండే విద్య, మా సరస్వతి మమ్మల్ని జెంటిల్మెన్ గా చేస్తుంది. మీ దేశంలో జెంటిల్మెన్ అని మీ టైలర్ చేస్తాడయ్యా, మీ టైలర్ ఎంత బాగా కుడితే మీరు అంత జెంటిల్మెన్స్ అని మీరు అనుకుంటున్నారు, కానీ మీ లోపల ఎంత విద్య ఉంటే అంత జెంటిల్మెన్ అనే విషయాన్ని నమ్మినటువంటి దేశం నుంచి నేను వచ్చా అంటే సాగిలబడి అందరూ నమస్కారం చేసి చప్పట్లు కొట్టారు. ఎంత గొప్ప మాట చెప్పావయ్యా అని. గట్టిగా అమ్మా, మనల్ని జెంటిల్మెన్ ని చేసేది మనం కట్టే బట్ట కాదు, మన లోపల ఉన్న విద్య. ఒక అందమైనటువంటి సంచిలో రాళ్ళు పెట్టండి, ఇంకో పనికిమాలిన చిరిగిపోయిన సంచిలో బంగారం డబ్బులు పెట్టండి. ఏ సంచి తీసుకుంటారు అంటే అందమైన సంచి తీసుకుంటా అనేవాడు మూర్ఖుడు, బంగారము డబ్బు ఉండేదే తీసుకునేవాడు తెలివైన వాడు. అలాగే నీ పైన వేషధారణ ఏమిటో అనవసరం, ప్రపంచానికి నీ లోపల ఎంత విజ్ఞానం ఉంది, ఎంత అద్భుతమైనటువంటి సుజ్ఞానాన్ని నువ్వు నేర్చుకున్నావు, నువ్వు పంచుతున్నావు. అలాంటి సంచీలని మనం తయారు చేయాలి. సంపన్నమైనటువంటి సుసంపన్నమైనటువంటి సంచీలను తయారు చేయాలి. అంతే తప్ప బాహ్యమైన ఆడంబరాలకు పోయి ఈ శరీరంలో ఉండే గొప్పతనాలు అనుకొని నేను ఎంత అందంగా ఉన్నాను అని పౌడర్లు రాసుకుంటూ దువ్వుకుంటూ రకరకాలుగా వేషాలేసే వాళ్ళు మీద జరుగుతున్నటువంటి ఘోరాలు నా శరీరంలో తెలుసుకుంటున్నాయా లేదా, నేను సమాజానికి ఇవ్వాల్సినటువంటి విలువలకి తగ్గట్టు సంస్కారంతో బతుకుతున్నానా లేదా, ఇలాంటి పిల్లలు మనకి భవిష్యత్తు భావితరము అయ్యి ఉంటారు. అలాంటి పిల్లల్ని ప్రపంచానికి ఎక్కువ ఇచ్చినటువంటి తల్లి ఈ రత్నగర్భ, ఈ భారత మాత, ఈ భరత భూమి. గట్టిగా ఒకసారి భరత భూమికి చప్పట్లు కొడదామమ్మా, నమస్కారం చేసుకుందాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఎప్పుడు మర్చిపోకూడదమ్మా, ఇలాంటి అద్భుతమైనటువంటి గడ్డ మీద మనం పుట్టాం. ఈ ప్రపంచంలో వేప చెట్టు ఎక్కడ దొరుకుతుందయ్యా అంటే ఒక్క భారతదేశంలో, భారత ఖండములో మాత్రమే దొరుకుతుంది అని మనం గర్వంగా చెప్పుకోగలం. అలా ఎన్నో వస్తువులమ్మా ఈ భారతదేశంలో ఉన్నంత వృక్ష సంపద గాని, ఈ భారతదేశంలో ఉండేటటువంటి రత్న గర్భాని రత్నాలు గాని ఇక్కడి నుంచే పెద్ద పెద్ద రత్నాలని విదేశాలకు తీసుకొని వెళ్ళారు. ఈ భారతదేశంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ గాని, ఈ భారతదేశంలో ఉన్న రాచరికం గాని ఇంకా ఎక్కడా లేదు. కాకపోతే ఈర్ష్య, అసూయ, ద్వేషముతో చిన్న చిన్న రాజ్యాలుగా విభజించుకొని
మనల్ని మనం కొట్టుకుంటూ మనల్ని మనం చిన్న చూపు చూసుకుంటున్నాం. ఎవడైనా హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడానికి కాస్త పేరు వస్తే చాలు, ఆ పేరు వచ్చిన వాడిని ముందు కిందకి లాగడంలో హిందువులు ఉంటారు. పేరు వచ్చిన వాడిని ఇంకా పైకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఎప్పుడు కిందకి లాగకూడదు. ఎప్పుడైనా సరే మన ప్రవచనకర్తల్ని మనం వంకబెట్టుకుంటాం, మనం కిందకి లాగుతాం. కానీ ఒక ఇమాంని ఎవడైనా లాగుతాడా? ఎవడు లాగడు. ఒక ఫాదర్ని ఎవడైనా లాగుతాడా? లాగడు. మన వాళ్ళని వంకబెట్టడానికి మాత్రం మనం రెడీగా ఉంటాం. వాళ్ళు చెప్పిన మంచి మాటలన్నీ విన్నామా? వినాం. ఎక్కడో ఒక చిన్న వంక దొరికితే మాత్రం 3 రోజులు టీవీలు పెట్టుకొని వాటిల్నే జాగ్రత్తగా చూస్తూ ఉంటాం. కానీ మనం ఆ పని చేయకూడదు. ఎందుకు అంటే, ఒక అద్దాల మంటపంలోకి కుక్క వెళ్తుంది. ఆ అద్దాల మంటపం తలుపేశారు. లోపల అద్దంలో ఉన్న కుక్కని చూసి ఇదేదో వేరే కుక్క మన వీధిలోకి వచ్చింది అని ఆ అద్దం మీదకి ఎగిరెగిరి కరిచి కొట్టుకొని ఈ కుక్క చచ్చిపోతుంది. ఆ అద్దంలో ఉంది నా ప్రతిబింబమే అని దానికి తెలియదు. అలాగే ఏ ప్రవచనకర్త వేదికెక్కి ధర్మం గురించి చెప్తున్నా ఆ ప్రవచనకర్త నా ధర్మానికి ప్రతిబింబము. అతను మాట్లాడే ఒక మాట తప్పును తీసుకోకూడదు. మంచి ఎంత ఉందో దాన్ని పంచుదాము అని వాళ్ళని పైకి తీసుకొని వెళ్ళాలి. మన ప్రతిబింబంగా, మన ధర్మాలకి ప్రతిబింబంగా వాళ్ళందరినీ ముందరికి తీసుకొని వెళ్ళాలి. ఈ భావన ఎప్పటిదాకా మనలో రాదో అప్పటిదాకా మనం గడప లోపల హిందువులం కాదు, గడప బయట కూడా హిందువులం కాదు. భస్మాసుర హస్తం పెట్టుకొని మనల్ని మనమే భస్మం చేసుకుంటున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఎప్పుడైనా సరే మన ధర్మాన్ని ఎంత విస్తృతంగా మనం ప్రచారం చేయగలమో అంత విస్తృతంగా ప్రచారం చేయాలి. ధర్మస్య జయోస్తు. అందరు పెద్దగా రండమ్మా. ధర్మస్య ధర్మస్య ధర్మస్య. నేను అధర్మస్య అంటే నాశోస్తు అనండి. అధర్మస్య అధర్మస్య అధర్మస్య. ప్రాణిషు సద్భావనాస్తు. సద్భావనాస్తు. ప్రాణిషు పెద్దగా అమ్మా. ప్రాణిషు ప్రాణిషు సద్భావనాస్తు. ప్రాణిషు విశ్వస్య కళ్యాణమస్తు. విశ్వస్య విశ్వస్య విశ్వస్య. గోమాతాకి గోమాతాకి గోమాతాకి. భూమాతాకి భూమాతాకి భూమాతాకి. అందులో కూడా ప్రత్యేకంగా భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి. ఇంత చప్పబడిపోయావా? గట్టిగా అమ్మా. భారత్ మాతాకి. ఇందాక చిన్నారులు డాన్స్ వేశారు. ముగ్గురు ఒకసారి నిల్చోండి అమ్మా. గట్టిగా చప్పట్లు కొట్టండి ఆ ముగ్గురికి గట్టిగా. ఈ కళని కాపాడుతున్నటువంటి రాబోయే భావి తరాలకి ఈ ధర్మాన్ని ముందరికి తీసుకెళ్లేటటువంటి మహాత్ములు గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా ముగ్గురికి. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇంత శ్రద్ధగా ఇక్కడ రండి నాన్న, పిల్లలందరికీ ముందరికి రండి, ముందరికి ఇట్లా వచ్చేయండి, కనిపించండి. ఈ పిల్లలకి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ తరం కదా వినాల్సింది ఉపన్యాసాన్ని గట్టిగా. వాళ్లే ఈ ధర్మాన్ని భవిష్యత్తులో కాపాడాల్సిన వాళ్ళు, ఈ జెండా మోయాల్సిన వాళ్ళు, ఈ ధర్మాన్ని నిలబెట్టాల్సిన వాళ్ళు. గట్టిగా అమ్మా. ఇప్పటికే కాలాతీతమైంది. మేము ఇలా చెప్పాలి అంటే మాకు గంటల తరబడి ఉపన్యాసాలు అలవాటు ఉంటాయి. రామచంద్ర అనాల్సిన సమయం మీరందరూ ఎప్పుడంటారు రామచంద్ర అని? ఎప్పుడు? అన్నమో రామచంద్ర అంట. ఆకలేసి తినే ముందు ఒక్కసారి రామచంద్రుణ్ణి తలుచుకుంటాం. కాబట్టి అందరూ భోజనం చేయాల్సినటువంటి సమయం కాబట్టి ఒక్కసారి జై బోలో శ్రీ సీతారామచంద్ర మహారాజుకి. ఈ వేదిక మీద ఉన్న మా శశిధర్ గారికి, అదేవిధంగా మా అనంత లక్ష్మమ్మ గారికి, మా ప్రసాద్ జీ గారి దంపతులకి, మా మహేష్ జీకి, ఇంకా నన్ను ఇక్కడికి సాదరంగా ప్రేమతో పిలిచిన అందరికీ, ఇక్కడ వీడియో తీసిన వారికి, కుర్చీలో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళకి ఆత్మస్వరూపంగా భావిస్తూ నమస్కరిస్తూ నా వాడికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. ధన్యవాదాలు గురువు గారు.